హాయ్ అందరికీ ప్రైజ్ ది లార్డ్. మన జీవితంలో ఎప్పుడూ మనం అనుకున్న టైంకి అన్నీ జరగాలని ఆశపడుతూ ఉంటాం కదా! ప్లాన్స్ వేశాక వెంటనే రిజల్ట్స్ రావాలని కోరుకుంటాం. కానీ కొన్ని సార్లు మనం అనుకోకుండానే లేదంటే సిట్యుయేషన్స్ అనుకూలంగా లేనప్పుడు కొన్ని థింగ్స్ డిలే అవుతాయి. అలాంటి టైంలో మనం డిసప్పాయింట్ అయిపోతాం, డిస్కరేజ్ అయిపోతాం. కొన్ని సార్లు అయితే దేవుడిచ్చిన వాగ్దానాలను కూడా మనం మర్చిపోతాం. ఇవాళ మీరు అదే పొజిషన్‌లో ఉన్నట్లయితే ఈ మెసేజ్ మీకోసమే. బికాజ్ దేవుడు ఇవాళ మీకు గుర్తు చేయాలనుకుంటున్నాడు. ఆయన సమయం మీ సమయం వంటిది కాదు. ఆయన ఎప్పుడు ఏది చేసినా పర్ఫెక్ట్‌గా చేస్తాడని మీకు గుర్తు చేయాలనుకుంటున్నాడు. దేవుని టైమింగ్ అంటే మన టైమింగ్‌తో సంబంధం ఉండదండి. మన ప్లాన్స్‌తో సంబంధం ఉండదు. ఆయన దృష్టి ఎప్పుడూ కూడా మన బాగోగుల కోసమే ఆలోచిస్తూ ఉంటుంది. మన దృష్టిలో ఆయన ఆలస్యం చేస్తున్నాడేమో అని మీకు అనిపించవచ్చు. కానీ దేవుడి దృష్టిలో ఆయన మనల్ని పర్ఫెక్ట్‌గా ప్రిపేర్ చేస్తున్నాడు. ఎగ్జాంపుల్ చెప్తాను వినండి. అబ్రహాము ఇస్సాకుని కనడానికి అంటే ఇస్సాకు తన కుమారుడిగా పుట్టడానికి 25 సంవత్సరాలు వెయిట్ చేశాడండి. జోసెఫ్ 13 సంవత్సరాలు జైలులో ఒక స్లేవ్ లాగా బ్రతికాడండి. కానీ ఆయనని దేవుడు హెచ్చించాడు. అలానే యేసు ప్రభు 30 సంవత్సరాలు సేవలోకి రాకముందు 30 సంవత్సరాలు ఆయన ఎదురు చూశాడండి. సో గాడ్ నెవర్ హరీస్. ఆయన ఎప్పుడు తొందరపెట్టడు. హీఈస్ నెవర్ టూ లేట్. హీఈస్ ఆల్వేస్ ఆన్ టైం. మన ప్రయత్నాల్లో ఫలితం లేకపోవచ్చు, కానీ దేవుని చిత్తం మన జీవితంలో ఉంటే అది ఎప్పుడు వేస్ట్ అవ్వదు. ఒకే సమయంలో బ్లెస్సింగ్ రాకపోతే మనం దానికి సిద్ధముగా లేము అని అర్థం. దేవుడు ఎప్పుడైనా సరే మీకు ఒక ఆశీర్వాదం ఇవ్వాలనుకుంటే, మీకు ఒక గర్భఫలం ఇవ్వాలి అని అనుకుంటే ఫస్ట్ దేవుడు ఏం చేస్తాడంటే మన మనసులో ఆలోచన పెడతాడు, నాకు బేబీ కావాలి అని. దానికి మిమ్మల్ని ప్రిపేర్ చేస్తాడు, మీ హార్ట్ని ప్రిపేర్ చేస్తాడు, కొన్ని రిజెక్షన్స్ యాక్సెప్ట్ చేసేలా చేస్తాడు, మిమ్మల్ని స్ట్రాంగ్ అయ్యేలా చేస్తాడు. సో ఫస్ట్ హీ ప్రిపేర్స్ యూ ఫర్ ఎవ్రీథింగ్. ఇఫ్ యు ఆర్ గోయింగ్ త్రూ ఏ బ్రేకప్, ఇఫ్ యు ఆర్ గోయింగ్ త్రూ ఏ టఫ్ టైమ్ ఇన్ యువర్ లైఫ్, మేబీ హీఈస్ ప్రిపేరింగ్ యూ ఫర్ సంథింగ్. కొన్ని సబ్మిషన్స్ కోసమో లేకపోతే మీ బతుకు బాగుండడం కోసమో కొన్ని లోటుపాట్లు మన జీవితంలో దేవుడు పెడతాడు. దేవుడు ఎప్పుడు కూడా మనల్ని జీవితంలో ఆయన ఆలస్యం చేస్తున్నాడు అంటే, ఇఫ్ సంథింగ్ ఈజ్ డిలేయింగ్, యూ నీడ్ టు అండర్స్టాండ్ ఇట్స్ గాడ్స్ ప్రొటెక్షన్. యూ మే థింక్, మీరు అనుకోవచ్చు అది దేవుడు నన్ను రిజెక్ట్ చేశాడేమో అని, కానీ అది రీడైరెక్షన్. వేరే దారి గుండా మిమ్మల్ని తీసుకెళ్తున్నాడని మీరు గుర్తుంచుకోండి. గాడ్ ఈజ్ అలైనింగ్ ఎవ్రీథింగ్ ఇన్ యువర్ ఫేవర్. మీ ప్రణాళిక కొరకు ఆయన ప్రతి దాన్ని సమకూరుస్తున్నాడు. రైట్ పర్సన్, రైట్ జాబ్, రైట్ ప్లాట్ఫామ్, ఎవ్రీథింగ్ ఎట్ ఎ రైట్ టైం. మీరు నమ్మండి, మీకు ఉద్యోగం లేదా, పెళ్ళి అవ్వలేదా, గర్భఫలం లేదా, అప్పు సమస్యల, ప్రతిదీ కూడా లార్డ్ ఈజ్ సేయింగ్ టు యూ టుడే, ద లార్డ్ విల్ మేక్ ఇట్ హ్యాపెన్ ఎట్ ద రైట్ టైం అని. సామెతలు గ్రంథం 16వ అధ్యాయం 9వ వచనంలో ఇలా ఉంటుందండి, మనం ప్రణాళికలు వేసుకున్న నడిపించేది దేవుడే అని. నేను ఈజీ రీడ్ వర్షన్ చదువుతున్నానండి. మనం ప్రణాళికలు వేసుకున్న నడిపించేది దేవుడని స్పష్టంగా రాసిందండి. నిజమే, మనం ఎన్నో ప్లాన్స్ వేసుకుంటాం కదా. నేను అంత రిచ్ అవ్వాలి, నేను ఆ ఉద్యోగం సంపాదించాలి, నేను నా బిడ్డల్ని ఇలా చూసుకోవాలి, నా బిడ్డల్ని అది చదివించాలి. బట్ గాడ్ హ్యాస్ డిఫరెంట్ ప్లాన్స్ ఓవర్ అవర్ లైఫ్స్. బీ ఫెయిత్ఫుల్. ఎప్పుడు కూడా దేవుడికి విశ్వాసంగా ఉండండి. దేవుడు మిమ్మల్ని నిజాయితీగా ఉండాలని కోరుకుంటున్నాడు. ఆయనకి నమ్మకస్తుల్లాగా ఉండాలని కోరుకుంటున్నాడు. బీ ప్రేయర్ఫుల్. ప్రతి సమయంలోనూ ప్రార్థనతోనే మొదలు పెట్టండి, ప్రార్థనతోనే ముగించండి. బీ థ్యాంక్ఫుల్. ప్రతి చిన్న బ్లెస్సింగ్స్కి కూడా ఆయన మిమ్మల్ని ఉదయాన్నే లేపుతున్నాడు. అది మీకు సాధారణమైన విషయం కావచ్చు, కానీ ఎంతోమంది ఆ ఊపిరి లేక చనిపోతున్నారండి. సో దయచేసి ప్రతి చిన్న వాటికి కూడా దేవుని స్తుతించడం మొదలు పెట్టండి. వెయిటింగ్ పీరియడ్లో దేవుడు మన విశ్వాసాన్ని గ్రో చేస్తాడు, మనకి సహనాన్ని దయచేస్తాడు, మనల్ని ఆధ్యాత్మికంగా ఎదిగేలా చేస్తాడు. సో గాడ్ ఓన్లీ కేర్స్ అబౌట్ యువర్ క్యారెక్టర్. మీరు గతంలో ఎన్ని తప్పులు చేసినా, క్షమించలేని తప్పులు చేసినా కూడా దెర్ ఈజ్ నో సిన్ దట్ గాడ్ కెన్ నెవర్ ఫర్గివ్. మీకు అర్థమవుతుందా అండి? ఒక విత్తనాన్ని గుర్తు తెచ్చుకోండి, అది మీరు నాటినప్పుడు అది భూమిలో అణిగి ఉంటుంది. అలానే ఇవాళ మనము కూడా దేవుడి ప్రణాళిక పైన, అంటే మట్టి కింద విత్తనం ఎలా అయితే అణిగి ఉంటుందో మనము కూడా దేవుని కింద అలా అణిగి ఉంటే ఆ విత్తనమే ఒక పెద్ద వృక్షం అవుతుంది. అలానే మనము కూడా ఎప్పుడైతే దేవుని కింద అణిగి ఉంటామో, దేవుడు వేసే నీళ్లు, ఎరువులు, దేవుడిచ్చే పోషకాన్ని బట్టి మనము కూడా గొప్ప వ్యక్తులుగా మారతాము. హబక్కుకు 2:3 ఇలా ఉంటుంది, అది ఆలస్యమైనను తప్పక జరుగును అని ఉంటుందండి. ఈవెన్ ఇఫ్
If it seems slow, wait for it. It will surely happen because God said it. ఆల్రెడీ ఇందాక చెప్పాను కదండి, వెన్ ద టైమ్ ఈజ్ రైట్, ద లార్డ్ విల్ మేక్ ఇట్ హ్యాపన్ అని. అలానే సో మీరు చింతించకండి, మీ బ్రేక్ త్రూ క్యాన్సిల్ అయిపోయింది అనుకోకండి. ఇట్స్ జస్ట్ ఇన్ ద ప్రాసెస్, యూ జస్ట్ నీడ్ టు వెయిట్. మీరు ప్రార్థించిన ప్రతి విషయానికి దేవుడి దగ్గర సమాధానం ఉంది. సమ్ టైమ్స్ ఎస్ బికాజ్ యు ఆర్ రెడీ, సమ్ టైమ్స్ నో బికాజ్ ఇట్స్ నాట్ గుడ్ ఫర్ యూ, సమ్ టైమ్స్ వెయిట్ బికాజ్ ద బెస్ట్ ఈజ్ ఎట్ టు కమ్. ట్రస్ట్ హిస్ ప్రాసెస్. మీకు ఆయన ప్లాన్ అర్థం కాకపోయినా ఆయన కొరకు వేచి ఉండండి. మీ అందరికీ అర్థమైంది అనుకుంటున్నాను మనం దేవుడి పట్ల ఎంత విశ్వాసంగా ఉండాలో, దేవుడు మనం ఎదురు చూస్తున్నప్పుడు మనం ఎలా అయితే ప్రవర్తించాలో. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎవరైతే ఇవాళ వెయిటింగ్ సీజన్లో ఉన్నారో మీ అందరికీ దేవుడు సరైన రీతిగా సరైన సమయంలో సమాధానము దయచేయను గాక. ఆమేన్. థ్యాంక్ యూ. బ్లెస్ యూ ఆల్.